సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, అందరికి కూడా హ్యాపీ దివాళీ. ఈరోజు నా వ్యూవర్స్ అందరూ కూడా హ్యాపీ దివాళీ తెలియజేస్తున్నాను. అయితే మనకి బయాలజీ కంటెంట్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్లో భాగంగా మెథడాలజీ క్లాసు, అదేవిధంగా కంటెంట్ క్లాసు ఆల్టర్నేట్గా చెప్తున్నాను. అయితే మెథడాలజీ క్లాసెస్ యూనిట్ ఫస్ట్లో ఉన్నాము. తర్వాత స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ విషయంలో మనం లివింగ్ వరల్డ్, జీవ ప్రపంచం అనేటువంటి యూనిట్ మనం చూస్తున్నాము. ఈ యూనిట్ ఎక్కడ ఉందంటే మనకి 9th క్లాస్ బయాలజీలో ఇచ్చాడు, అదేవిధంగా ఇంటర్మీడియట్ బాటనీ జువాలజీ బుక్స్లో ఇచ్చాడు ఫస్ట్ ఇయర్లో. అయితే మనం చెప్పేటప్పుడు ఏంటంటే 9th క్లాసు అదేవిధంగా ఇంటర్మీడియట్ అనేది రెండు మిక్స్ చేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరు నోట్స్ రాసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మనం కొంచెం రెడీగా ఉంటే మంచిది. రోజువారీ కార్యక్రమాల్లో మీరు మీ పని చేసుకుంటే అదేవిధంగా కొంత సమయాన్ని మన ప్రిపరేషన్ కొనసాగించండి. అయితే మీ ప్రిపరేషన్ అంతా కూడా మీకు ఏ స్టైల్ నచ్చుతుందో మీ యొక్క ఓన్ వేలో మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. దానికి నా వీడియో హెల్ప్ఫుల్ అయితే నా వీడియో చూడండి, లేకపోతే వేరే వీడియోస్ ఏమైనా ఉంటే మీరు చూడొచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరినీ మనం చాలా ఓవర్కమ్ చేయాలి. కాబట్టి ఇంటర్మీడియట్ స్థాయి నుంచే మనం ఎక్కువ బిట్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది పోటీ పడుతుంటారు. వాళ్ళని ఫిల్టర్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ నుంచి ఈసారి 70% బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే నెక్స్ట్ వీడియోలో నేను ప్రీవియస్ పేపర్స్ ఒకసారి అనాలిసిస్ చేస్తాను. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ ఏరియా మనం వదిలిపెట్టాలి, లేకపోతే ఏ ఏరియా చదవాలనేటువంటి ఒక అవగాహన మీకు వస్తుంది. కాబట్టి ఆ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. మనకి జీవుల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ లివింగ్ వరల్డ్లో మనకి ఆల్రెడీ కొన్ని వీడియో చూసాము, మన ఛానల్లో ఉన్నాయి. ప్లేలిస్ట్కి వెళ్ళండి, మీరు ఓపెన్ చేసుకోండి. ప్లేలిస్ట్లో అన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టాను, మీరు చూడవచ్చు. తర్వాత మనం చూస్తే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ జీవుల వర్గీకరణ. ఈ జీవుల వర్గీకరణలో రెండు రకాలుగా వస్తాయి. మొక్కల వర్గీకరణ వస్తుంది, జంతువుల వర్గీకరణ వస్తుంది. మరి వర్గీకరించేటప్పుడు 16వ శతాబ్దం నుంచి నేటి వరకు జీవుల వర్గీకరణ ఏ విధంగా ఉంది, ఎంతమంది శాస్త్రవేత్తలు దీంట్లో పాలు పంచుకున్నారు, ఎంతమంది శాస్త్రవేత్తలు వారి యొక్క వర్గీకరణ మనం వివరించారు, వాళ్ళ యొక్క వర్గీకరణ ప్రకారము ఏ ఏ జీవులు ఏ ఏ ప్లేస్లో ఉన్నాయి అనే అంశాన్ని మనం ఇక్కడ చాలా డెప్త్గా ఇంటర్మీడియట్ లెవెల్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఈ జీవుల వర్గీకరణలో మొదటిసారిగా 16వ శతాబ్దం నుంచి ఇప్పుడు వరకు ఉన్నటువంటి వర్గీకరణ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు, ఇంటర్మీడియట్లో ఉంది. కానీ అవి ఆర్డర్లో ఉన్నాయి, కరెక్ట్గా ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తామంటే మనం కన్వీనియన్స్ కోసము దాన్ని కొంచెం డివైడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఆ డివైడింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీవుల వర్గీకరణ 16వ శతాబ్దం నుంచి నేటి వరకు వర్గీకరణ ఎలా ఉంది, జీవుల వర్గీకరణ ఎలా ఉంది, మొక్కల యొక్క వర్గీకరణ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఏంటంటే జీవుల వర్గీకరణలో మొత్తం ఇక్కడ చూడండి, లిన్నియస్ వస్తారు, హెర్నెస్ట్ హెకెల్ వస్తారు, కోప్లాండ్ అనే శాస్త్రవేత్త వస్తాడు, విట్టేకరు, చాటన్, వూజ్ ఎట్ ఆల్ అండ్ కెవాలియర్ స్మిత్. ఈ 6 శాస్త్రవేత్తలు కూడా, ఈ 7 శాస్త్రవేత్తలు కూడా జీవుల వర్గీకరణని కొన్ని రాజ్యాలుగాను, కొన్ని రంగాలుగాను, కొన్ని లైక్ సామ్రాజ్యాలుగా విభజించడం జరిగింది. ఈ టేబుల్ ఎందుకు వేశారంటే రాజ్యాలు, ఈ 2 రాజ్యాలు, 3 రాజ్యాలు, 4 రాజ్యాలు, 5 రాజ్యాలు అంటే రాజ్యాలుగా ఎంతమంది శాస్త్రవేత్తలు జీవుల్ని వర్గీకరణ చేశారు, అదేవిధంగా సామ్రాజ్యాలుగా జీవుల వర్గీకరణ ఎంతమంది చేశారు, తర్వాత రంగం అంటే డొమైన్ పరంగా ఎంతమంది శాస్త్రవేత్తలు వర్గీకరణ చేశారనే విషయాన్ని మనం ఇలా సింపుల్గా చేసుకుంటే మనకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే మనకి లిన్నియస్ నుంచి మొదలు పెడతాం మన జీవుల వర్గీకరణ. లిన్నియస్ నుంచి మనకి కెవాలియర్ స్మిత్ వరకు 16వ శతాబ్దం నుంచి నేటి వరకు ఉన్నటువంటి జీవుల వర్గీకరణ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని చూస్తే ఇక్కడ లిన్నియస్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా జీవులని 2 రాజ్యాలకు విభజించాడు. 2 కింగ్డమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ లిన్నియస్ ప్రవేశపెట్టాడు. తర్వాత హెర్నెస్ట్ హెకెల్ వచ్చి ఈ యొక్క 2 రాజ్యాలు ఉన్నటువంటి వర్గీకరణని దీన్ని బేస్ చేసుకొని 3 కింగ్డమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ 3 రాజ్యాల వర్గీకరణ ప్రవేశపెడతాడు. తర్వాత వస్తాడు కోప్లాండ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇతను ఏం చేస్తాడంటే ఈ 3 రాజ్యాలకి అదనంగా ఇంకో రాజ్యాన్ని ప్రవేశపెట్టి జీవులని 4 రాజ్యాలుగా విభజిస్తాడు. 4 కింగ్డమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. తర్వాత చూస్తే మనకి విట్టేకర్ వస్తారు, ఆర్హెచ్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త. ఇతను ఏం చేస్తాడంటే
లిన్నేయస్ యొక్క వర్గీకరణని వ్యతిరేకించి ఇతను వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి కోప్లాండ్ ప్రవేశపెట్టినటువంటి 4కి ఇంకో 2 యాడ్ చేసి 5 రాజ్యాల వర్గీకరణ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వివరించాడు. ఏదైనా మనకి డిఎస్సిలో బిట్ వస్తే ఈ ఏరియా నుంచి ఈ 5 రాజ్యాల గురించి అడగడం జరుగుతుంది. ఆర్హెచ్ విట్టేకర్ వర్గీకరణ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా ఆర్హెచ్ విట్టేకర్ అనే సైంటిస్ట్ వస్తాడు, ఖచ్చితంగా అతని మీద బిట్లు అనేది ఉంటాయి. కాబట్టి మనం ఈ యొక్క వీడియోలో విట్టేకర్ యొక్క 5 రాజ్యాల వర్గీకరణ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్లో జీవులను ఏ రకంగా వర్గీకరించాడు, ఆ జీవుల యొక్క లక్షణాలు ఏంటి, దాని యొక్క ఉదాహరణలు ఏంటి, ఏం బేస్ చేసుకొని వర్గీకరణ చేశాడు అనే అంశాన్ని మనం ఇక్కడ బాగా డెప్త్గా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళు ఇక్కడ చూస్తే ఈ టేబుల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 2 రాజ్యాల వర్గీకరణ, ఇది 3 రాజ్యాల వర్గీకరణ, 4 రాజ్యాల వర్గీకరణ, 5 రాజ్యాల వర్గీకరణ, 2 కింగ్డమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్, 4 కింగ్డమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, 5th కింగ్డమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. దీంట్లో మనకి వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీగా అర్థం చేసుకోండి. లిన్నేయస్ అనే శాస్త్రవేత్త ఎల్ అని రాశాను, ఇక్కడ హెర్నెస్ట్ హెకెల్ అంటే హెచ్ రాశాను, కోప్లాండ్ అంటే కే రాశాను, విట్టేకర్ డబ్ల్యూ రాశాను. మరి దీనికి ఒక కోడ్ పెట్టుకుందాం మనం. ఈ కోడ్ ఏంటంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ కా వైఫ్ అని పెట్టుకోండి, సింపుల్గా ఉంటుంది. ఏ రాస్తామంటే కోడ్ ఏంటంటే మనకి లెఫ్ట్, ఎల్ అంటే లినియస్ కదా, లెఫ్ట్ హ్యాండ్, హెచ్ అంటే హెకెల్ కదా, కా వైఫ్. లెఫ్ట్ హ్యాండ్ కా వైఫ్ అంటే దీని ఒక కోడ్ అనమాట. మనం ఎందుకు పెట్టుకున్నామంటే లెఫ్ట్ హ్యాండ్ కా వైఫ్ అంటే ఎడమ చేతి ఉన్నటువంటి భార్య. ఇక్కడ చూస్తే ఎడమ చేతి అంటే యూజ్ చేసే భార్య అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అంటే లినియస్, లెఫ్ట్ అంటే హ్యాండ్లో హెకెల్, కేలో కోప్లాండ్, డబ్ల్యూబీలో విట్టేకర్ అని వస్తాడు, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ కా వైఫ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎల్ అని వస్తే మనకి లిన్నేయస్ అనేవాడు 2 కింగ్డమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ జీవులను ఎలా వర్గీకరించాడంటే వెజిటేబులియా అండ్ ఎనిమేలియా. వెజిటేబులియా అంటే ప్లాంట్ అన్నాడు, ఎనిమేలియా అంటే జంతువులు మీకు తెలిసిందే. కాబట్టి లిన్నేయస్ అనే శాస్త్రవేత్త జీవులని 2 రాజ్యాలుగా విభజించాడు. ఒక కింగ్డమ్ ఏంటంటే వెజిటేబులియా. వెజిటేబులియా అంటే మొక్కలని అర్థం, యానిమేలియా జంతువులని అర్థం. తర్వాత చూస్తే ఈ 2 రాజ్యాల వర్గీకరణకి ఇక్కడ 2 యాడ్ చేశాను. ఈ వెజిటేబులియా కూడా ఇక్కడ ఉంటుంది, యానిమేలియా కూడా ఇక్కడగా ఉంటుంది. మన ఎడిషనల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రోటిస్టా అని చదువుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ 2 చదువుకుంటే ఈ రెండింటికి అడిషనల్గా వచ్చిందే ప్రోటిస్టా. కాబట్టి మొత్తం 3 కాబట్టి 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై హెర్నెస్ట్ హెకెల్ అని చెప్తాము. అంటే ఈ వర్గీకరణలో మనకి వెజిటేబులియా ఉంటుంది, యానిమేలియా ఉంటుంది. మళ్ళీ మనం చదవవసరం, జస్ట్ టిక్ పెట్టుకుని మనకు అర్థం కావడానికి. ఎడిషనల్గా ఏమొచ్చింది ప్రోటిస్టా, కాబట్టి దీనికి రౌండ్ మార్క్ చేద్దాం. ఇది ప్రోటిస్టా. ఇది 3 కింగ్డమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై హెర్నెస్ట్ హెకెల్ సైంటిస్ట్. తర్వాత చూస్తే మనకు వస్తాడు కోప్లాండ్ అనే శాస్త్రవేత్త. సో ఈ కోప్లాండ్ ప్రపోజ్డ్ 4 కింగ్డమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ 4 రాజ్యాల వర్గీకరణ ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త కోప్లాండ్ అనే శాస్త్రవేత్త. ఇక్కడ చూస్తే కోప్లాండ్ అనే శాస్త్రవేత్త 4 రాజ్యాల వర్గీకరణ ప్రవేశపెడతాడు. 1, 2, 3, 4 అని చెప్పాను. ఆల్రెడీ మనకి ఇక్కడ 3 ఉంటాయి చూడండి. వెజిటేబులియాలో ఇక్కడ వస్తే 3 అవుతాయి కాబట్టి వెజిటేబులియా, యానిమేలియాకి ప్రోటిస్టా యాడ్ అయితే ఇది 3 క్లాసిఫికేషన్ వర్గీకరణ. తర్వాత వస్తే మనకి 4 రాజ్యాలు కావాలి. కోప్లాండ్ అనే శాస్త్రవేత్త మొక్కలని 4 రాజ్యాలుగా విభజన చేశాడు. అది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ వెజిటేబులియా వస్తుంది, యానిమేలియా వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రోటిస్టా వస్తుంది. మరి ఎడిషనల్గా ఏమొచ్చింది మొనీరా వచ్చింది. కాబట్టి ఇది అండర్లైన్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకుంటే మనం ఆటోమేటిక్ అన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ప్రోటిస్టా ఎడిషనల్గా వస్తే ఇక్కడ మొనీరా వచ్చింది కాబట్టి 1, 2, 3. 1 అంటే వెజిటేబులియా, యానిమేలియా, ప్రోటిస్టా, మొనీరా. సో దిస్ ఈస్ ద 4 కింగ్డమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. దెన్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్హెచ్ విట్టేకర్ క్లాసిఫికేషన్ 5 కింగ్డమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ 5 రాజ్యాల వర్గీకరణ ప్రవేశపెట్టాడు. ఈతన ప్రకారం జీవులు ఎలా వర్గీకరించాడు, ఎలా ప్రపోజ్ చేశాడంటే ఇతనిలో కూడా వెజిటేబులియా ఉంది, ఓకే, వెజిటేబులియా ఉంది, యానిమేలియా ఉంది, ఓకే, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రోటిస్టాయే ఉంది, ఇక్కడ ఉన్నటువంటి మొనీరా ఉంది,
ఎడిషనల్గా వాడు ప్రపోజ్ చేసింది ఫంగై. దీన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి 2 రాజ్యాల వర్గీకరణ గుర్తుపెట్టుకుంటే ఈ 2 రాజ్యాల వర్గీకరణకి ప్రొటిస్టా యాడ్ చేస్తే 3 రాజ్యాల వర్గీకరణ, ఈ 3 రాజ్యాల వర్గీకరణకి మొనిరా యాడ్ చేస్తే 4 రాజ్యాల వర్గీకరణ, మరి ఈ మొనిరా 4 రాజ్యాల వర్గీకరణకు ఇంకోటి మనం ఫంగై శిలీంధ్రాలని యాడ్ చేస్తే 5 రాజ్యాల వర్గీకరణ మనకి ఖచ్చితంగా వస్తుంది. ఇది టేబుల్లో ఇవి కూడా ఇంక్లూడ్ చేయొచ్చు మనం, మరి కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి రాజ్యాలని చెప్పేసి అన్ని కింగ్డమ్ అన్నీ కూడా ఒక ప్లేస్లో రాయటం జరిగింది. రాజ్యాలు అన్నీ కూడా ఒక ప్లేస్లో రాయటం జరిగింది కాబట్టి ఇది రాజ్యం గురించి. మనకి ఆర్డర్ తెలియాలంటే లెఫ్ట్ హ్యాండ్ కా వైఫ్ అనే కోడ్ పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ కా వైఫ్ అనే కోడ్ పెట్టుకుంటే లినియస్ వస్తాడు, హెకెల్ వస్తాడు, కోప్లాండ్ వస్తాడు, విట్టేకర్ వస్తాడు. తర్వాత మనకి చాటన్, అదేవిధంగా వూజ్ ఎట్ ఆల్ అండ్ లైక్ కెవాలియర్ స్మిత్ వస్తాడు. వాళ్ళు మనం రాయవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఈ యొక్క జీవులని చాటన్ అనే శాస్త్రవేత్త సామ్రాజ్యాలుగా విభజిస్తాడు. వూజ్ ఎట్ ఆల్ అదేవిధంగా కెవాలియర్ స్మిత్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా జీవులని డొమైన్గా వర్గీకరణ చేస్తారు కాబట్టి సపరేట్గా రాశాను. ఇక్కడ చూస్తే చాటన్ అనేటువంటి శాస్త్రవేత్త జీవులని ఎన్ని సామ్రాజ్యాలుగా విభజించాడంటే 2 సామ్రాజ్యాలుగా విభజించాడు. ఒకటి ఏంటంటే ప్రోక్యారియట్, అదేవిధంగా రెండోది యూక్యారియట్, కేంద్రక పూర్వ జీవులు అని చెప్పేసి నిజ కేంద్రక జీవులు అని చెప్పేసి చెప్పాడు. అది ఏంటో మీకు తెలిసింది కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. తర్వాత చూస్తే వూజ్ ఎట్ ఆల్ అనే శాస్త్రవేత్త జీవుల్ని 3 డొమైన్స్ క్లాసిఫికేషన్ చేశాడు. వూజ్ ఏ అరాకియా, ఆర్డర్లో చూసుకుంటే అరాకియా, యూక్యారియా, బ్యాక్టీరియా, అరాకియా, యూక్యారియా, బ్యాక్టీరియా అని చెప్పేసి 3 డొమైన్స్గా వర్గీకరణ చేస్తాడు వూజ్ ఎట్ అనేటువంటి శాస్త్రవేత్త. తర్వాత వస్తాడు మనకి కెవాలియర్ స్మిత్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ జీవులని 6 రంగాలుగా విభజిస్తాడు, 6 డొమైన్గా విభజిస్తాడు. దాంట్లో ఫస్ట్ వన్ చూస్తే బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా, వెజిటేబులియా, యానిమేలియా, అదేవిధంగా క్రోమిస్టా. ఎడిషనల్గా ఏం వస్తుందంటే ఇది మనకి కొత్తగా ఉంది కాబట్టి క్రోమిస్టా అని గుర్తుపెట్టుకోండి. అయితే కెవాలియర్ స్మిత్ అనే శాస్త్రవేత్త జీవులని 6 రంగాలుగా 6 డొమైన్గా క్లాసిఫికేషన్ చేస్తాడు. సో కెవాలియర్ స్మిత్ అనే వాళ్ళు 6 డొమైన్స్గా వర్గీకరణ చేశాడు జీవుల్ని. బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా, వెజిటేబులియా, యానిమేలియా, అదేవిధంగా ఎడిషనల్గా మనకి క్రోమిస్టా వస్తుంది. ఇది మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వర్గీకరణ. ఈ వర్గీకరణ ఎలాగైనా అడుగుతాడు కాబట్టి ఈ వర్గీకరణ మీరు ఇది కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోండి. ఇది ఈజీయే. చాటన్ 2 సామ్రాజ్యాలు వస్తాయి. వూజ్ ఎట్ ఆల్ అనే శాస్త్రవేత్త 3 రంగాలకు విభజన చేస్తాడు. తర్వాత కెవాలియర్ స్మిత్ అనే శాస్త్రవేత్త 6 డొమైన్గా క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత చూస్తే ఇక్కడ మనకి ఒక్కసారి విట్టేకర్ వర్గీకరణ మనం ఇంపార్టెంట్ అనుకున్నాం కాబట్టి ఇదేం చెప్తాడు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ విట్టేకర్ వర్గీకరణ 5 రాజ్యాల వర్గీకరణ ఏం చెప్తుందంటే మనకి జీవుల మధ్య ఉండేటువంటి వైవిధ్యాన్ని చూపించేది. అంటే మొక్కలు ఏ విధంగా ఉన్నాయి, జంతువులు అని చెప్పేసి ఒక జీవుల యొక్క వైవిధ్యాన్ని చూపించినటువంటి వర్గీకరణ ఏంటంటే RH విట్టేకర్ వర్గీకరణ 5 కింగ్డమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. తర్వాత ఏం చెప్పిందంటే ఇది ఈ జీవ వైవిధ్యాన్ని, ఈ అనేకమైనటువంటి జంతువులు మొక్కలు ఉంటాయి, మరి ఈ జీవ వైవిధ్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి RH విట్టేకర్ వర్గీకరణ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అప్లికేషన్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి ప్రోటిస్టా, మొనిరా, ఫంగై, బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటిస్టా. అంటే మొనిరా అంటే మనకి బ్యాక్టీరియా కదా మనకు వచ్చేది. ప్రోటిస్టా, మొనిరా, ఫంగై అనేది ఇవి వర్గీకరణలో ప్రత్యేకమైనటువంటి విభాగాలుగా చేర్చారు. ఎందుకంటే ఈ మూడిట్లో ఉన్నటువంటి లక్షణాలు రెండిట్లో లేవు, ఏదో ఒక రాజ్యంలో మాత్రమే ఉంటున్నాయి. ఈ మూడిటి యొక్క లక్షణాలు అనేవి ప్రోటిస్టా, మొనిరా, ఫంగై, ఈ మూడిటి యొక్క లక్షణాలు అనేవి ఈ ప్లాంటే యానిమేలియాలో సగం దీంట్లో ఉంటే సగం దీంట్లో అలా లేదు. ఏదో ఒక వర్గానికి చెందిన జీవులు, రాజ్యానికి చెందిన జీవులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ప్రోటిస్టా, మొనిరా, ఫంగై అనేది ఈ 3 అనేది ఇక్కడ రాసిన చూడండి. బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటిస్టా జీవులు వృక్ష జంతు రాజ్యాల్లో ఇమడలేకపోయాయి. ఈ 2 రాజ్యాల్లో ఇమడలేకపోయాయి. RH విట్టేకరణ వర్గీకరణలో ఉన్నటువంటి మొనిరా, ప్రోటిస్టా, ఫంగై అనేది ఈ 3 రాజ్యాలు అనేవి
వృక్ష జంతు రాజ్యాల్లో ఎందుకు ఇమడలేకపోయాయి అంటే ఇక్కడ కారణం ఏంటంటే వీటిలో కొన్ని లక్షణాలు ప్రొటిస్టాలో కానీ మొనిరాలో కానీ ఫంగైలో కానీ కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలు ఏదో ఒక రాజ్యానికి చెందినవిగా ఉన్నాయి, రెండింటికి చెందినవిగా లేవు. దీంట్లో ఉన్నటువంటి లక్షణాలు, దీంట్లో ఉన్నటువంటి లక్షణాలు, దీనిలో ఉన్నటువంటి లక్షణాలు, ఈ మూడిట్లో ఉన్నటువంటి లక్షణాలు అనేవి రెండిట్లో లేవు, ఏదో ఒక రాజ్యానికి పరిమితి మాత్రమే ఉంటాయి. కాబట్టి అయితే ఈ మూడు కూడా కలిగి ఉంటే జంతు లక్షణాలు కలిగి ఉంటాయి, లేదా మొక్క లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ మూడు రాజ్యాలు కూడా వీటిలో ఇమడలేకపోయాయి. దీనికి కారణం ఏంటంటే ఈ మూడిట్లో ఉన్నటువంటి లక్షణాలు అనేవి ఏదో ఒక రాజ్యానికి చెందినవే ఉన్నాయి, రెండిటికి లేవు. అయితే దీంట్లో ఉన్నాయి లక్షణాలు, లేకపోతే దీంట్లో ఉన్నాయి. ఈ రెండిటి లక్షణాలు ఉంటే వీటిలో చేర్చేవారు. కానీ ఇక్కడ ఏమైంది, ఈ మూడు రాజ్యాలు కూడా ఈ వృక్ష రాజ్యంలో, జంతు రాజ్యంలో అంటే వెజిటేబులియాలో, యానిమేలియాలో ఇమడలేకపోయాయి. ఎందుకంటే వీటి యొక్క లక్షణాలు అనేవి ఈ వృక్షాల్లో కానీ ఉంటున్నాయి, లేదా జంతువుల్లో కానీ ఉంటున్నాయి. కానీ రెండింటి రాజ్యాలలో లక్షణాలు లేవు అనమాట. ఈ రెండిట్లో ఉన్నాయి అనుకోండి మూడు లక్షణాలు, మూడు రాజ్యాల యొక్క లక్షణాలు ఈ రెండిట్లో ఉన్నాయి అనుకుంటే వీటిని ఇక్కడ అడ్జస్ట్ చేసేవారు. కానీ ఈ మూడు రాజ్యాల యొక్క లక్షణాలు ప్రొటిస్టా, మొనీరా, ఫంగై యొక్క లక్షణాలు వృక్ష రాజ్యంలో కానీ జంతు రాజ్యంలో కానీ ఇవి ఇమడలేకపోయాయి. కారణం ఏంటంటే వీటికి ఉన్నటువంటి లక్షణాలు, ఈ మూడింటికి ఉన్నటువంటి లక్షణాలు అనేవి ఉంటే దీంట్లో ఉన్నాయి, యానిమేలియాలో ఉన్నాయి, లేదా వెజిటేబులియాలో ఉన్నాయి. కాబట్టి రెండిట్లో ఉంటే బాగానే ఉండేది, వీటిని అడ్జస్ట్ చేసేవారు. కానీ ఇక్కడ చూస్తే ఈ మూడింటి యొక్క లక్షణాలు ఉంటే వెజిటేబులియాలో ఉన్నాయి, లేదా యానిమేలియా ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా వీటిని ప్రత్యేక వర్గంగా చేర్చడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ యొక్క వర్గీకరణలో, జీవుల వర్గీకరణలో ఆర్హెచ్ విట్టేకర్ 5 రాజ్యాల వర్గీకరణ గురించి మనం చదువుకోవాలి. అయితే ఇదే మనకి ఇంపార్టెంట్ కాబట్టి ముందు ఇది స్టార్ట్ చేద్దాము. అయితే మనకి ఆర్హెచ్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త ఎలా వర్గీకరించాడు జీవుల విషయానికి వస్తే, అయితే లిన్నియస్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే జీవులని రెండు రాజ్యాలుగా వర్గీకరణ చేశాడు. ఒకటి ఏంటంటే యానిమేలియా, రెండవది వెజిటేబులియా అంటే మొక్కలు, జంతువులుగా వర్గీకరణ చేశాడు. ఇతను వర్గీకరణని వ్యతిరేకించిన వాడెవడంటే ఆర్హెచ్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త లిన్నియస్ వర్గీకరణ వ్యతిరేకించి లిన్నియస్ ప్రవేశపెట్టినటువంటి 2 రాజ్యాల వర్గీకరణని ఇంకో 3 రాజ్యాలు కలిపి మొత్తం 5 రాజ్యాలుగా వర్గీకరణ చేశాడు. కార్లోస్ లిన్నియస్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే చూడండి, ఆర్హెచ్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త ఇతను లిన్నియస్కి వ్యతిరేక అనమాట. లిన్నియస్కి వ్యతిరేకించి లిన్నియస్ ప్రవేశపెట్టినటువంటి 2 రాజ్యాల వర్గీకరణకి ఇంకో 3 అడిషనల్గా చేసి ఆర్హెచ్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త మొత్తం 5 రాజ్యాలని ప్రపోజ్ చేయడం జరిగింది. లిన్నియస్ ప్రవేశపెట్టినటువంటి 2 రాజ్యాలని తనకు సొంతంగా మళ్ళీ మొత్తం 3 రాజ్యాలు ప్రవేశపెట్టి మొత్తం 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై ఆర్హెచ్ విట్టేకర్. ఆర్హెచ్ విట్టేకర్ అనే శాస్త్రవేత్త 5 రాజ్యాల వర్గీకరణ ప్రవేశపెట్టాడు. జీవులని 5 రాజ్యాలుగా విభజన చేశాడు. ఆ జీవులు ఏంటంటే ఇతర వర్గీకరణ ప్రకారము మనకు మొదటగా వచ్చే ఇదేంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మొనిరా అని చెప్తాము. మొనిరా అంటే బ్యాక్టీరియాలు ఈ యొక్క రాజ్యానికి చెందుతాయి. మొనిరా అనేటువంటి వాడి ఎక్కడొచ్చినా సరే అది బ్యాక్టీరియాలకు సంబంధించింది, దానిలో బ్యాక్టీరియాలు ఉంటాయి. బ్యాక్టీరియాలో టైప్స్ అన్నీ కూడా మొనిరా రాజ్యంలో ఉంటాయి. తర్వాత ఇతను ఏం చేశాడంటే ప్రొటిస్టా, ఇతని 5 రాజ్యాల వర్గీకరణలో మొదటిది మొనిరా, రెండోది ప్రొటిస్టా. మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, యానిమేలియా మనం ఆర్డర్లో చెప్పుకుంటే ఇలా వస్తుంది. అయితే మనకి మొనిరా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, యానిమేలియా మొత్తం మనకి 5 రాజ్యాల వర్గీకరణని 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేసిన శాస్త్రవేత్త ఎవరంటే ఆర్హెచ్ విట్టేకర్ అనేటువంటి శాస్త్రవేత్త. ఇక్కడ చూస్తే మనకి అసలు ఏంటి, ముందు మనం వీటి గురించి మనం నేర్చుకునే ముందు ఓవర్వ్యూ ఒకసారి చూద్దాము. ఓవరాల్గా ఒకసారి మనం నేర్చుకుంటే మొత్తానికి ఎలా ఉంటుందంటే, సమరీ నేర్చుకుంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ క్యారెక్టర్ తీసుకుంటాము. మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్, యానిమల్స్ అని తీసుకుంటే ఇక్కడ చూస్తే క్యారెక్టర్ ఏంటంటే మనకి ఫస్ట్ది సెల్ టైప్, కణం ఏ రకానికి చెందింది. తర్వాత వచ్చేసి మనకి సెల్ వాల్, కణకవచం ఏ విధంగా ఉంటుంది,
న్యూక్లియర్ మెంబ్రెన్ కేంద్రక త్వచం ఉంటుందా లేదా, తర్వాత శరీర సంవిధానం బాడీ ఎలా ఉంటుంది, తర్వాత న్యూట్రిషన్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ లేదా పోషణ అని మనం చెప్తాము. ఇక్కడ చూస్తే సెల్ టైప్ కణం రకం తీసుకుంటే మొనిరాలో ఏ కణాలు అంటే ఇవి ప్రోక్యారియోటిక్ సెల్స్ అన్నమాట. ప్రోక్యారియోటిక్ సెల్స్ మీకు తెలిసిందే. తర్వాత సెల్ టైప్ ప్రోటిస్టాలో ఏంటంటే యూకారియోటిక్, సెల్ టైప్ అనేది ఫంగైలో యూకారియోటిక్, సెల్ టైప్ అనేది మొక్కల్లో యూకారియోటిక్, జంతువుల్లో యూకారియోటిక్. అంటే ఇక్కడ చూస్తే మొనిరా రాజ్యంలో ఉన్నటువంటి కణాలు అనేవి దేనికి చెందుతాయంటే అవి కేంద్రక పూర్వ కణాలు లేదా ప్రోక్యారియోటిక్ సెల్. కేంద్రకం లేకుండా ఉండే జీవుల్ని కేంద్రక పూర్వజీవులు అంటాము. యాక్చువల్గా అలా అనకూడదు. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం లోపించిన జీవులే కేంద్రక పూర్వజీవులు. న్యూక్లియర్ మెంబ్రెన్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ ప్రోక్యారియోటిక్ సెల్, నాట్ న్యూక్లియస్. న్యూక్లియర్ మెంబ్రెన్ ఈజ్ ఆబ్సెంట్. సో దెన్ ప్రోటిస్టా అనేవి యూకారియోటిక్, దీంట్లో కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. ఫంగై ఆల్సో యూకారియోటిక్ సెల్స్, ప్లాంట్ ఆల్సో యూకారియోట్, యానిమల్స్ ఆల్సో యూకారియోట్. సో దిస్ ఇస్ ద సెల్ టైప్. కణం అనేది ఏ రకానికి చెందుతుంది అనేది. తర్వాత చూస్తే మనకి ఈ నెంబర్ 1 కదా, మొనిరా, ప్రోటిస్టా, శిలీంధ్రాలు, ప్లాంట్, ఫంగై, ప్లాంట్ అండ్ యానిమల్స్, 5 టైప్స్. సో దెన్ నెక్స్ట్ వన్ సెల్ వాల్. సెల్ వాల్. సో సెల్ వాల్ మేడప్ ఆఫ్ ఇన్ మొనిరా, ఇన్ ప్రోటిస్టా, ఇన్ ఫంగై, ప్లాంట్, యానిమల్స్. దేంతో మేడపై ఉంటుంది? కణకవచం అనేది దేంతో నిర్మించబడి ఉంటుందంటే ఇన్ సెల్ వాల్ చూస్తే సెల్ వాల్ ఈజ్ ఏ వన్ క్యారెక్టర్. సో మొనిరాలో కణకవచం అనేది మొనిరాలో పాలీసాకరైడ్ అండ్ అమైనో యాసిడ్, పాలీసాకరైడ్ అండ్ అమైనో యాసిడ్. అంటే మొనిరాలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా మ్యాక్సిమం మనకి దేంతో మేడపై ఉంటాయంటే కణకవచం ఆ జీవుల్లో పాలీసాకరైడ్, అదేవిధంగా అమైనో యాసిడ్. తర్వాత చూస్తే మనకి సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఇన్ ప్రోటిస్టా. ప్రోటిస్టా సెల్ వాల్ మేడప్ ఆఫ్ ప్రోటిస్టాలో మనకి కణకవచం దేంతో నిర్మితమై ఉంటుందంటే కొన్ని జీవుల్లో సెల్యులోస్, కొన్ని పెలికిల్, అదేవిధంగా సిలికాన్. సెల్యులోస్, పెలికిల్, సిలికాన్, సెల్యులోస్, పెలికిల్, సిలికాన్. దెన్ నెక్స్ట్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఇన్ ఫంగై. శిలీంధ్రాల్లో కణకవచం దేంతో నిర్మితమై ఉంటుందంటే కైటిన్ అనేటువంటి పదార్థంతో నిర్మితమై ఉంటుంది. అదేవిధంగా మనకి సెల్ వాల్ ఇన్ ప్లాంట్స్, మొక్కల్లో సెల్ వాల్ దేంతో మేడపై ఉంటుందంటే సెల్యులోస్తో మేడపై ఉంటుంది. తర్వాత జంతువులో కణ కవచం అనేది జంతువుల లోపించి ఉంటుంది. మరి కణ కవచం సెల్ వాల్ ప్లేస్లో మనకి ప్లాస్మా మెంబ్రెన్ లేదా సెల్ మెంబ్రెన్ ఉంటుంది జంతువుల్లో. ఓకే, దిస్ ఇస్ ద సెల్ వాల్. దెన్ న్యూక్లియర్ మెంబ్రెన్. న్యూక్లియర్ మెంబ్రెన్ either absent or present. అరౌండ్ ద న్యూక్లియస్ న్యూక్లియర్ మెంబ్రెన్ ఈజ్ ప్రెసెంట్. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. అది ఉందా లేదా అనే విషయానికి వస్తే ఇన్ మొనిరా దేర్ ఇస్ నో న్యూక్లియర్ మెంబ్రెన్. ఇన్ ప్రోటిస్టా న్యూక్లియర్ మెంబ్రెన్ ఈజ్ ప్రెసెంట్. ఇన్ ఫంగై న్యూక్లియర్ మెంబ్రెన్ ఈజ్ ప్రెసెంట్. దెన్ ప్లాంట్ న్యూక్లియర్ మెంబ్రెన్స్ ఆల్సో ప్రెసెంట్. అండ్ యానిమల్స్లో మనకి న్యూక్లియర్ మెంబ్రెన్ ఈజ్ ప్రెసెంట్. అంటే కేంద్రకం ఉండి కేంద్రకం చుట్టూ ఉండేటువంటి కేంద్రక త్వచం కలిగిన జీవులు కొన్ని ఉంటాయి. ఒక్క మొనిరా తప్ప మిగతా అన్ని జీవుల్లో కూడా కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ మనకి న్యూక్లియర్ మెంబ్రెన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇది మనకి న్యూక్లియర్ మెంబ్రెన్. సో న్యూక్లియర్ మెంబ్రెన్ ప్రజెంట్ ఆర్ ఆబ్సెంట్ అని. తర్వాత మనకి శరీర సంవిధానం అంటే మనకి బాడీ ఆర్గనైజేషన్. బాడీ ఎలా ఉంటుందంటే మనకి సెల్తో కలిగి ఉంటుంది, కణయుతంగా ఉంటుంది. మొనిరాలో కణాలు ఉంటాయి, అది కణయుతంగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏకకణ జీవులు అనమాట. ఇవి మొనిరా కావచ్చు, ప్రోటిస్టా కావచ్చు, ఏకకణానికి ఎక్కువ చెందుతాయి. తర్వాత చూస్తే మనకి శిలీంధ్రాలకు వచ్చేపాటికి కణాలు అన్నీ కూడా మల్టీ సెల్యులార్ ఆర్గానిజమ్స్ అనమాట. బహుకణయుతంగా ఉంటుంది. టిష్యూ అనేది మనకి లూజ్ టిష్యూ అనేది ఉండటం అనేది శిలీంధ్రాల యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. కాబట్టి ఫంగైలో శరీరం యొక్క సంవిధానం ఏ విధంగా ఉంటుందంటే బహుకణయుతంగా ఉంటుంది, మల్టీ సెల్యులార్ అండ్ లూజ్ టిష్యూ వదులు కణజాలం అనేది ఉంటుంది. అంటే కణజాలం వరకు దాని యొక్క లైఫ్ స్టైల్ అయిపోతుంది. తర్వాత చూస్తే మనకి ప్లాంట్లో తన యొక్క బాడీ ఎలా ఉంటుందంటే ప్లాంట్ బాడీలో సెల్స్ ఉంటాయి. సెల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్ ఇస్ కాల్ టిష్యూ. అంటే కణాలన్నీ కలిసి కణజాలాలుగా ఏర్పడతాయి. కణజాలాలను అన్నీ కలిసి కూడా అవయవం ఏర్పడుతుంది. సెల్, ద గ్రూప్ ఆఫ్ సెల్ ఇస్ ఫార్మ్ ద టిష్యూ,
ద గ్రూప్ ఆఫ్ టిష్యూస్ ఫ్రమ్ ద ఆర్గాన్. ఇంతవరకు అవయవం ఆర్గాన్ వరకు దీని యొక్క లైఫ్ సైకిల్ అయిపోతుంది. మరి జంతువుల్లో ఏంటి, కణాలు ఉంటాయి, సెల్స్ ఉంటాయి, కణజాలాలు ఉంటాయి, కణాలన్నీ కలిసి కణజాలాలుగా ఫామ్ అవుతాయి. ఈ కణజాలాలు టిష్యూస్ అన్నీ కలిసి అవయవము ఆర్గాన్గా ఫామ్ అవుతుంది. 1, 2, 3, 4 అనేటువంటి ఆర్గాన్ అన్నీ కలిసి ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది, అవయవ వ్యవస్థ ఫామ్ అవుతుంది. దాని ద్వారా మనకి ఒక జీవి అనేది ఫామ్ అవుతుంది. తర్వాత చూస్తే మనకి మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, దీని ఏమని చెప్తామంటే మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే పోషణ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏ రకంగా ఆహారాన్ని సేకరించుకుంటాయి. ఆహారాన్ని సేకరించుకోవటమే కదా పోషణ అంటే. న్యూట్రిషన్, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఇన్సైడ్ ద బాడీ, దట్ ఇస్ న్యూట్రిషన్ కదా మనం మాట్లాడుకునేది. అయితే ఇక్కడ చూస్తే మొనిరా వర్గంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా కొన్ని ఆటోట్రాఫిక్గా ఉంటాయి, కొన్ని హెటరోట్రాఫిక్గా ఉంటాయి. అంటే కొన్ని స్వయం పోషితాలు తమకు కావలసినటువంటి ఆహారాన్ని తామే చేసుకుంటాయి. కొన్ని బ్యాక్టీరియాలు కూడా ఆ యొక్క కాంతి సమక్షంలో కానీ కొన్ని కెమికల్ సమక్షంలో తమ యొక్క ఆహార పదార్థాలను తామే తయారు చేసుకుంటాయి. కాబట్టి వీటిని ఆటోట్రాఫిక్ అని చెప్తాము. కొన్ని మొనిరా జీవులు, కొన్ని బ్యాక్టీరియాలు హెటరోట్రాఫిక్ అనమాట, పరపోషిత విధానాన్ని జరుపుతాయి. అవి ఆహారాన్ని తయారు చేసుకోకుండా వేరే వాటి మీద ఆధారపడతాయి. మ్యాక్సిమం ఇవి ఆటోట్రాఫిక్ కొన్ని ఉంటాయి, హెటరోట్రాఫిక్ కొన్ని ఉంటాయి. తర్వాత సేమ్ ప్రోటిస్టా జీవులు కూడా కొన్ని ఆటోట్రాఫిక్ న్యూట్రిషన్, కొన్ని హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్. కొన్ని స్వయం పోషిత విధానంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, కొన్ని పరపోషిత విధానంలో ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఇతర జీవుల మీద ఆధారపడతాయి. తర్వాత చూస్తే ఫంగై అనేది కంప్లీట్గా హెటరోట్రాఫిక్ న్యూట్రిషనే. ఇవి తమ యొక్క ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడతాయి. కాబట్టి ఈ శిలీంధ్రాల్లో మనకి హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ అనేది కనబడుతుంది. తర్వాత చూస్తే ప్లాంట్ అనేది మీకు తెలిసిందే. ఇన్ ఫోటోసింథసిస్ ఆల్ గ్రీన్ ప్లాంట్ టు ప్రిపేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో photosynthesis is a basic life process. This is complex process. All green plants prepare own food material in the process of photosynthesis. కిరణజన్య సమయక్రియ ద్వారా తమ ఆహార పదార్థాలను తామే తయారు చేస్తుంటాయి. కాబట్టి ప్లాంట్ ఆల్వేస్ ఆర్ హార్టోట్రాఫిక్ ప్లాంట్. కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ కస్కుటా ప్లాంట్ అనేది పారాసైటిక్ న్యూట్రిషన్. అది తమ యొక్క ఆహారం తయారు చేసుకోదు, ఆహారం కోసం వేరే మొక్కల మీద ఎగబాకుతూ ఉంటుంది. కాబట్టి డాడర్ ప్లాంట్ లేదా కస్కుటా ప్లాంట్ అని చెప్తాము. అది పరాన్న జీవనం, పారాసైటిక్ న్యూట్రిషన్ అది. ఓకే, ఇది దీనిలో ఎగ్జామ్షన్ వస్తుంది. తర్వాత యానిమల్స్ అనేవి అన్ని జంతువులు తమ యొక్క ఆహార పదార్థాల కోసము ఇతర వాటి మీద ఆధారపడతాయి. కాబట్టి 70% యానిమల్స్ అనేవి హెటరోట్రాఫిక్ న్యూట్రిషన్ కలిగి ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి యాక్చువల్గా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇక్కడ ప్రోటిస్టా వర్గం గురించి మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ ప్రోటిస్టా అంటే యాక్చువల్గా ఇక్కడ క్లామిడోమోనాస్, క్లోరెలా అనేవి ఆల్గేకి చెందుతాయి. అవి శైవల వర్గానికి, వృక్ష రాజ్యంలో శైవల వర్గానికి చెందిన జీవులు 2 ఉన్నాయి మొక్కలు. క్లామిడోమోనాస్ ఒకటి, క్లోరెల్లా ఒకటి. కానీ ఈ క్లామిడోమోనాస్ని, క్లోరెల్లాని ప్రోటిస్టా వర్గంలో చేర్చడం జరిగింది. తర్వాత పారామిషియం, అమీబా, ఈ ఆల్రెడీ ఇవి 2 ప్రోటిస్టాలో ఉన్నాయి. పారామిషియం, అమీబా, క్లోరెల్లా, క్లామిడోమోనాస్, వీటి 4టిని కూడా మనకి ప్రోటిస్టాలో చేర్చడం జరిగింది. ప్రోటిస్టా అంటే మనకి ప్రోటోజోవా జీవులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకుంటే యాక్చువల్గా క్లామిడోమోనాస్, క్లోరెలా అనేది ఆల్గే, అవి శైవలాలు, అవి వృక్ష రాజ్యానికి చెందుతాయి. కానీ వీటిని ప్రోటిస్టాలో చేర్చడం జరిగింది. ఇక్కడ మనం ఆర్హెచ్ విట్టేకర్ వర్గీకరణ 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ టెక్స్ట్ బుక్లో ఉంది. అయితే ఇక్కడ మనం ఇంటర్మీడియట్లో చెప్పుకునేటప్పుడు ముందు ఏం చేస్తామంటే ఈ వర్గీకరణ ఏం చేసామంటే ఓవర్ వ్యూ చూసాము, దాని యొక్క సమరీ మనం ముందు చూసాము. అంటే మొనిరా యొక్క సెల్ టైప్, మొనిరా అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు లక్షణాలు వస్తే చూడండి. మొనిరాలో మనకి అన్ని కణాలు ప్రోకారియోటిక్ సెల్స్ ఇవి. వీటి యొక్క సెల్ వాల్ దేంతో మేడపై ఉంటుంది, పాలిసాకరైడ్ అండ్ అమైనో యాసిడ్ మేడపై ఉంటుంది. మొనిరా జీవుల్లో కేంద్రక త్వచం లోపించి ఉంటుంది. మొనిరా జీవులు అనేవి కణయుతంగా ఉంటుంది. మొనిరా జీవులు, సగం జీవులు ఆటోట్రాఫిక్ విధానంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి, కొన్ని హెటరోట్రాఫిక్ విధానంలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇది దీని యొక్క లక్షణాలు వచ్చేస్తాయి. తర్వాత ప్రోటిస్టా జీవుల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కణాలు అనేవి యూకారియోటిక్, సెల్ వాల్ అనేది సెల్యులోస్, పెల్లికిల్, సిలికాన్తో మేడపై ఉంటుంది. తర్వాత ప్రోటిస్టా జీవుల్లో కేంద్రక త్వచం ఉంటుంది. ప్రోటిస్టా జీవులు అనేవి కణయుతంగా ఉంటాయి.
ప్రొటిస్టా జీవులు ఆటోట్రాపిక్ కొన్ని హెటరోట్రాపిక్ గా ఉంటాయని చెప్పేసి దీని లక్షణాలు వచ్చేస్తాయి. తర్వాత శిలీంధ్రాల లక్షణాలు ఈ టేబుల్ బట్టి మనం ఎలా రాయొచ్చు అంటే ఫంగైస్ ఆర్ యూకారియోటిక్ సెల్స్ అంటే కేంద్రకం ఉంటుంది, కేంద్రం చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది. అది విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇన్ ఫంగై సెల్ వాల్ is made up of chitin. In fungi nuclear membrane is present. In body organization is multicellular and loose tissue, and mode of nutrition is heterotrophic nutrition. Then in plants వస్తే ప్లాంట్స్ అన్ని కూడా యూకారియోటిక్సే కదా. దీంట్లో సెల్ వాల్ is made up of cellulose. Then next nuclear membrane is present. So tissues are present, organs are present. ఆర్గాన్ వరకు దాని యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోతుంది. కణాలన్నీ కణజాలాలుగా ఫామ్ అవుతాయి, కణజాలాలు అన్నీ కలిసి అవయవాలుగా ఫామ్ అవుతాయి. మరి అవయవాలన్నీ కలిసి ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది కదా. మరి అటువంటి ఆర్గాన్ సిస్టమ్ మొక్కల్లో ఉండదు, జంతువుల్లో మాత్రమే ఉంటుంది. తర్వాత ఆల్ ప్లాంట్స్ ఆర్ హార్టోట్రాపిక్ ప్లాంట్. వై? బికాస్ వీ ప్రిపేర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగ క్రియ. దెన్ ఇన్ యానిమల్స్ ఆల్ యానిమల్స్ ఆర్ యూకారియోటిక్ సెల్స్. In animals, cell wall is absent and a nucleus is present. Around the nucleus, nuclear membrane is present. Then in animal, tissue cells are there. Group of cell is called form tissue. Group of tissue form organ. Group of organ form organ system. అవయవ వ్యవస్థను ఫామ్ చేస్తాయి. సో ఆల్ యానిమల్స్ ఆర్ హెటరోట్రాపిక్ న్యూట్రిషన్, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఇది మనం ముందే మొనిరా క్యారెక్టర్స్, ప్రొటిస్టా క్యారెక్టర్స్, శిలీంధ్ర ఫంగై క్యారెక్టర్స్, ప్లాంట్ క్యారెక్టర్స్, యానిమల్ క్యారెక్టర్ చూసాము. ఇప్పుడు మనం డీటెయిల్గా సో వాట్ ఈజ్ మొనిరా, అసలు మొనిరా రాజ్యం అంటే ఏంటి, మరి మొనిరా రాజ్యంలో ఏ వర్గం జీవులు ఉంటాయి, వాటి యొక్క రకాలు ఏంటి, వాటిలో ఉండేటువంటి పోషణ ఏ విధంగా ఉంటుంది, వాటిలో మోడ్ ఆఫ్ లైక్ సెల్వా దేంతో మేడపై ఉంటుంది, కణాలు ఏ విధంగా ఉంటాయి అని అంశాలన్నీ కూడా 9th క్లాస్ టెక్స్ట్ బుక్తో పాటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బోర్డ్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఇన్ఫర్మేషన్ కూడా చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత నెక్స్ట్ వస్తే మనకి ఫస్ట్ది మొనిరా లేదా బ్యాక్టీరియా.